ఆపరేషన్ సింధూర్ పై మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటివరకు మట్టుబెట్టిన ఉగ్రవాదుల ఫోటోలు కానీ వీడియోలు కానీ విడుదల చేయలేని పరిస్థితిలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి రాజు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబమే కాపాడుకుంటూ వచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ పాలనలో ఎప్పుడు కూడా కులమతాలు ప్రస్తావన రాలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విడగొట్టి పాలించే వ్యవస్థ నడుస్తుందని ఆరోపించారు. ఆయన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటుంది. ఈ దేశానికి వారి తండ్రి గారు కూడా, వాళ్ళ తల్లి గారు కూడా, వాళ్ళ తాతగారు కూడా మరి ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఎనలేని సేవలు చేసారు. అంటే గాంధీ కుటుంబమే ఈ దేశాన్ని కాపాడుతూ వచ్చింది. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇప్పటి పరిపాలన చూస్తూ ఉంటే, ఈ ఎన్డీఏ బీజేపీ పరిపాలన, ఈ నరేంద్ర మోదీ పరిపాలన, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. పాకిస్తాను అండ్ భారతదేశం, ఈ రెండు దేశాలకు మనస్పర్ధలు వచ్చినా, యుద్ధ వాతావరణం వచ్చినా, ఇట్లాంటి విషయాలు వస్తే థర్డ్ నేషన్స్ ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు అనేసి అప్పటి రోజుల్లో మనం చేసుకున్న అండర్స్టాండింగ్. మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ మాటను ఒప్పుకున్నాయి, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తున్నప్పుడు, బంగ్లాదేశ్ మరి ఏర్పడే సమయంలో మరి అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఇంటర్ఫియర్ అయ్యి, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను జోక్యం చేసుకుంటా, నేను పెత్తనం చెలాయిస్తా, మిమ్మల్ని ఇద్దరిని ఒప్పిస్తానంటే, భారతదేశము ఎవరికి కూడా బానిసత్వంలో లేదు. మేము బానిసలం కాదు, మాకు మేమే నిర్ణయించుకుంటాం.